వరంగల్ ఎంజీఎంలో జూనియర్ డాక్టర్లు వైద్య విద్యార్థులు సమ్మెకు దిగారు. అత్యవసర సేవల మినహా మిగిలిన సేవలను బహిష్కరించి సమ్మెలో పాల్గొంటున్నారు. తమ డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించకపోతే అత్యవసర వైద్య సేవలను సైతం నిలిపివేస్తామని హెచ్చరిస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. వరంగల్ ఎంజీఎంలో జూనియర్ డాక్టర్లు సమ్మెకు దిగారు. తమ సమస్యల పరిష్కారానికి వాళ్ళు కొద్ది రోజులుగా నిరసనలు తెలుపుతున్నారు. ఇవాళ నుంచి నిరవధిక సమ్మెకు దిగారు. దాదాపుగా వరంగల్లో జూనియర్ డాక్టర్లు మెడికల్ విద్యార్థులు కలిపి వరంగల్ ఎంజీఎం దగ్గర 1500 మంది దాదాపుగా ఈ సమ్మెలో పాల్గొంటున్నారు. వీళ్ళు నిరవధిక సమ్మె ప్రధాన డిమాండ్లతో వీళ్ళు నిరసనలో పాల్గొంటూ ఉన్నారు. వాళ్ళ అభిప్రాయం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మీరు ప్రధానంగా ఎట్లాంటి డిమాండ్స్ గవర్నమెంట్ ముందు ఉంచుతున్నారు? మావి 8 డిమాండ్స్ ఉన్నాయండి. ఫస్ట్ డిమాండ్ గ్రీన్ ఛానల్ ఏర్పడాలి. గ్రీన్ ఛానల్ అంటే ప్రతి నెల ఒక తేదీకి ఫిక్స్డ్గా మాకు శాలరీస్ రావాలి. గత 18 నెలలుగా మేము వెళ్ళి అడిగితే తప్పించి మాకు మా శాలరీస్ రావట్లేదు. సెకండ్ థింగ్, ఉస్మానియా హాస్పిటల్కి కొత్త బిల్డింగ్ కట్టాలి. ఆల్మోస్ట్ స్కూల్ పే స్టేజ్లో ఉంది. వర్షాలు పడితే నీళ్ళలోనే పోయి ట్రీట్మెంట్లు చేస్తున్న రోజులు ఉన్నాయి. బెడ్లకి సరిపోక ఒక్క బెడ్ మీద 2 పడుకోవడం, కింద పడుకొని కూడా పేషెంట్స్ పడుకొని ట్రీట్మెంట్ చేయించుకున్న రోజులు ఉన్నాయి. థర్డ్ థింగ్, కేఎంసీకి మాకు రోడ్స్ కావాలి. 1 కిలోమీటర్ రోడ్ వేయడానికి మేము ఇంత స్ట్రైక్ చేయాల్సిన రోజు వచ్చింది. ఈరోజు మేము మెజర్ కూడా చేసి వాళ్ళకి ఎన్నో రోజుల నుంచి అడుగుతున్నాము. పొలిటికల్ మీటింగ్స్ అయితే కేఎంసీ గ్రౌండ్స్లో వచ్చినప్పుడల్లా మీరు కొంచెం పవర్కి వచ్చినప్పుడు మాకు రోడ్ వేయించండి అంటే అందరు వేయిస్తామంటారు. అదే మీటింగ్కి వాళ్ళు వచ్చినప్పుడు హైయెస్ట్ మోస్ట్ అథారిటీస్కి రోడ్లు ఇట్లున్నాయని తెలియకుండా చేయడానికి దాని మీద ఇసుక పోయడము, గ్రావెల్ పోయడము, వాటి మీద రోజు స్కిడ్ అవ్వడం. మేము ఈ గత నోటీస్ ఇచ్చిన 1 వీక్లో కూడా మళ్ళీ ఒక యాక్సిడెంట్ జరిగింది కేఎంసీలో. అయినా కానీ ఇంత జరిగినా కానీ మేము అడిగితే కానీ ఏం చేసేలాగా ఎవరు లేరు. నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే కొత్త కాలేజీలలో చాలా సీట్లు పెంచినరు. లాస్ట్ 10 ఇయర్స్లో 8 to 10 కొత్త కాలేజెస్ వచ్చినాయి. వాటిలలో ల్యాబ్స్ రన్ అవ్వడానికి లేవు. పేరుకే కాలేజీలు, లైక్ ఇట్ ఈస్ అ క్యాంపెయినింగ్ ఫర్ ఓట్ బ్యాంక్. ఇన్ని సీట్లు మేము పెంచినాం, ఇంత మంచిగా చేస్తున్నామని. అందులో లోపల స్టూడెంట్స్ ఏం చదువుతున్నారు, వాళ్ళకి హాస్టల్స్ ఉన్నాయా లేవా, వాటికి ఏమీ ఎవరు చూసుకుంటలేరు. అడిగినా కానీ చేస్తలేరు. హాస్పిటల్కి అండ్ పోస్టింగ్, అదే వాళ్ళ హాస్పిటల్కి 5 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉన్న కాలేజీలు కూడా ఉన్నాయి. వాళ్ళకి పోస్టింగ్స్ పోవడానికి బస్సెస్ లేవు. వీళ్ళ అభిప్రాయం. మరికొంతమంది ఉన్నారు. మీరు ఏమైనా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారా? ఏమైనా చర్చలు జరిపేటువంటి ప్రయత్నం జరిగిందా? ఏదైతే మేము సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగిందో 19 తారీఖు డిఎంఏ గారికి సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. దానికి అప్పటి నుండి కూడా మనము చాలా ఉధృతంగా మనం ప్రతిరోజు నిరసన వ్యక్తం చేస్తున్నాం. నల్ల బ్యాడ్జీలు ధరించి కళ్ళకు గంతలు కట్టుకొని నిరసిస్తున్నాం. ప్రభుత్వం వచ్చేసి మా అయితే డిమాండ్లు నెరవేరుస్తామని చెప్పడం జరుగుతుంది, కానీ అదే మీడియా ముందరికి వచ్చి చెప్పడం లేదు. ఆ విషయం ఏదో జీవోలు కరెక్ట్ వచ్చేంత వరకు మా సమ్మె జరుగుతుంది. బహుశా గతంలో కూడా ప్రతిసారి మేము సమ్మె నోటీస్ ఇచ్చిన ప్రతిసారి వాళ్ళు టాక్స్కి వచ్చి కన్విన్స్ చేయడం జరుగుతుంది తప్ప ఎలాంటి జీవో రిలీజ్ చేయడం లేదు. కానీ ఈసారి పక్కా జీవో వచ్చేంత వరకు మేము ఈ సమ్మెను కొనసాగిస్తామని 6 నెలలుగా మేము ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చి వాళ్ళు పట్టించుకోకుంటే మేము రోడ్ల మీదకి బైకాట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. మేము ఒక్క రోజులో డైరెక్ట్ సమ్మె నోటీసులు ఇచ్చి రాలేదు. మేము పలు దఫాలుగా వాళ్ళకి ఇచ్చిన రిప్రజెంటేషన్లు వాళ్ళు పట్టించుకోకుండా మమ్మల్ని నిర్లక్ష్యం చేయడం వల్ల మాకు ఈ పరిస్థితి వచ్చింది. ఇప్పటికి కూడా వాళ్ళు మమ్మల్ని పట్టించుకోకపోతే నెక్స్ట్ ఎమర్జెన్సీలు అయినా ఆపేస్తాం. ఇక మాకు ఇంకో ఆప్షన్ లేదు. దీంట్లో మా డిమాండ్స్ కన్నా పబ్లిక్ డిమాండ్స్ కూడా ఉన్నాయి. మేము పెట్టిన 8 డిమాండ్స్లో 2 డిమాండ్లు మాత్రమే మా స్టైఫండ్ గురించి, మిగతా అన్ని పబ్లిక్ గురించే. ఉస్మానియా బిల్డింగ్ పబ్లిక్ గురించే. అక్కడ ఇన్ఫెక్షన్ రేట్ ఇప్పుడు మన స్టేట్లోనే ఎక్కువ. అక్కడ జాయిన్ అయిన పేషెంట్తో పాటు అటెండర్ కూడా ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అక్కడ పనిచేస్తున్న డాక్టర్లకు ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి. ఇవే కాకుండా కొత్తగా మెడికల్ కాలేజీలు పెట్టారు. అక్కడ మినిమం ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. అందులో చదువుకున్న వైద్య విద్యార్థి ఎలా మంచి డాక్టర్ అవుతాడు? మీరు కాలేజీ పెట్టారు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఇంపార్టెంట్ కదా. అక్కడ సరైన ఫ్యాకల్టీ లేదు, సరైన రియేజెంట్స్ లేవు ప్రాక్టికల్స్ చేయడానికి. సో ఇవన్నీ తక్షణమే పరిష్కరించాలని కోరుకుంటున్నాను. ఇది వాళ్ళ డిమాండ్స్ అయితే చెప్తా ఉన్నారు. ఒకవేళ కనుక తమ సమస్యలు పరిష్కారం చేయకపోతే అత్యవసర వైద్య సేవలను కూడా నిలిపివేస్తామని వాళ్ళు హెచ్చరిస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ జగదీష్తో నవీన్.